దేవుడి కోసం నిలబడు, వెనుదిరగకు కదా. మనం అనేక సార్లు దేవుడి కోసం త్యాగం చేస్తాం కానీ దేవుడితో వచ్చిన తర్వాత, దేవుడి దగ్గర ఉండిన తర్వాత మనకు ఎటువంటి కార్యాలు జరగట్లేదే, ఏమి నా జీవితంలో ఆశీర్వాదం లేదే అని అనేక సార్లు వెనుదిరుగుతాం. ఎంతగా దేవుడి యొక్క శక్తిని, గొప్పతనాన్ని రుచి చూచి నువ్వు దేవుడి సన్నిధిలో బాప్తీసం తీసుకొని దేవుడిలో వెతుకుతున్నప్పుడు ఆశీర్వాదం లేదని, ఆయన చిత్తంలో ఉన్న భక్తి చేస్తున్న నా జీవితంలో ఏ ఆశీర్వాదం, ఏ యొక్క గొప్పగా నా జీవితంలో లేదని వెనుదిరగకూడదు. కొన్ని వచనాలు మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు కదా. మనం వెనుదినకకుండా దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు చేస్తున్న భక్తిని దేవుడు చూస్తున్నాడు. ఆ తరము వారిలో నోవాహును దేవుడు ఏ విధంగా చూసి వారి కుటుంబాన్ని మాత్రమే చూశారో నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుడు యందు చేస్తున్న త్యాగాన్ని, ఆ యొక్క చేస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడని గమనించి వెనుదిరగకుండా ఇంకా దేవుణ్ణి హత్తుకున్నట్లయితే నువ్వు ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేస్తున్న ఏదైనా, దేవుడి కోసం చేస్తున్న ఏదైనా దానిని మరిచిపోయే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి తండ్రి, మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ లోకమంతా కూడా తండ్రి, సర్వాధికారి తండ్రి, మేము అంత దినాల్లో ఉన్నాం. వారిని చూసి, వీరిని చూసి మా యొక్క అవిశ్వాసంలోనికి మేము రాకూడదయ్యా. విశ్వాసం తరిగిపోకూడదు ప్రభా. మాతో మాట్లాడిన దేవా తండ్రి, ఈ భక్తి నేను ఎందుకు చేస్తున్నాను, నాకు ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న మాకు రాకూడదయ్యా. ఇంకా నీలో నిలబడడానికి అంత దినాల్లో విశ్వాసం కనుగొనగలమా అన్నట్లు కాదు, కానీ నీలో నిలబడే గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరికి అనుగ్రహించండి. ఎన్నో ప్రశ్నలు ప్రభా, నోవాకు ఓడ వర్షం అని చెప్పినప్పుడు ఎన్నో ప్రశ్నలు, కానీ నువ్వు చెప్పింది ఏ విధంగా ప్రశ్నలున్నా అర్థం కాకపోయినా చేశాడో మేము కూడా తండ్రి యేసయ్య మా జీవితాలను చూసి వెంబడిస్తున్నందుకు మా జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎంతో నిరుత్సాహం, కానీ నువ్వు తప్ప మాకు ఆశ్రయ దుర్గము లేదని మేము నమ్మి నీ వైపు చూడడానికి మాకు సహాయం దయచే ప్రభా. నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి. సర్వశక్తిమంతుడా, నీ కృపా కార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడా, మాతో మాట్లాడిన దేవా, మేము నీ కోసం చేసిన ఏదైనా కూడా నువ్వు మరిచిపోయే దేవుడు కాదయ్యా. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వే తోడేండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూశారు కదండి, దేవుడి యొక్క వాక్యము. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా మనం ప్రతి ఒక్కరం ఈ భక్తి చేయడం ఏమిటి, అంత్య దినాలలో ఇటువంటి అవిశ్వాసం మన జీవితాల్లో కలుగుతుంది, కానీ మనం ధైర్యం చేసుకోవాలి. దేవుడు నా భక్తిని చూస్తున్నారు. దేవుడు నేను ఆయన కోసం చేసింది ఏదైనా మర్చిపోని దేవుడిని నేను కలిగి ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు మర్చిపోకుండా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు అవిశ్వాసంలోని కాకుండా విశ్వాసంతో ఏ స్థితి అయినా ఆయన్ని హత్తుకునే గొప్ప ఆత్మీయ స్థితి మనందరికీ కలిగించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.